హాయ్ అండి అందరికీ. బెల్లంతో క్యారెట్ హల్వా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నేను హాఫ్ కేజీ క్యారెట్స్ని తీసుకున్నానండి. బెల్లంతో చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. షుగర్ కూడా అంత మంచిది కాదు కదా అని బెల్లంతో ట్రై చేశానండి. సూపర్ టేస్ట్ అయింది. ముందుగా నేను దీనికోసం హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. పైన మొత్తం క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని సన్నం తురుముకోవాలండి. క్యారెట్స్ని సన్నగా తురుముకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. అలాగే మంచి టేస్ట్ కూడా అవుతుందండి. మొత్తం ఫ్రై అయిపోతుంది కదా, మంచి టేస్ట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం క్యారెట్స్ తురుముకోవాలి. హాఫ్ కేజీకి అయితే చాలానే అవుతుందండి క్యారెట్ హల్వా. కాబట్టి హాఫ్ కేజీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం తురుముకున్న తర్వాత దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్లో ఇలాచీ ఒక 4 to 5 ఇలాచీలు. ముందు ఒక కడాయి తీసుకొని దాంట్లో గీ వేసుకోవాలి. ఆ గీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అవుతాయండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నా కదండి. ఈ మెజర్మెంట్లో తీసుకుంటే హాఫ్ కేజీకి సరిపోతాయి. వీటిని మొత్తం గీలో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి కిస్మిస్లు, ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ముందుగా బాదం, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం తురుము ఉంది కదండి, క్యారెట్ తురుము చేసి పెట్టుకున్నది, దీన్ని ఫ్రై చేసుకోవాలి. అదే గీలో అదే నెయ్యిలో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సరిపోదు కాబట్టి ఇంకా కొద్దిగా 1 టీ స్పూన్ అంతా గీ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. అలా గీలో ఫ్రై అవ్వడం వల్ల పచ్చి వాసన పోతుందండి, మంచి టేస్ట్ అవుతుంది. చాలా మంచి టేస్ట్ అంటే చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్ కూడా క్యారెట్ చాలా మంచిది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి మధ్యలో వేసుకోవాలి. ముందుగా దీనికోసం మనం బెల్లం వాడుతున్నాం కదా, హాఫ్ కేజీ క్యారెట్స్ కోసం హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకుంటున్నా. మీ ఇష్టం, స్వీట్ ఎక్కువ కావాలంటే హాఫ్ కేజీ అయినా బెల్లం తీసుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ తీసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై అవుతుంటే దాన్ని పక్కన పెట్టేసి మనము బెల్లం మొత్తం ఈ విధంగా తురుము చేసుకోవాలి. అది ఫ్రై అయ్యింది కదండి, దాంట్లో ఒక గ్లాస్ మిల్క్ పోసుకోవాలి. ఈ పాలను పోసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి హల్వాకి. ఇలా పాలల్లో మంచిగా ఉడికిపోతుంది. ఫ్రై అయ్యింది కదా క్యారెట్ హల్వా, అది దీంట్లో మంచిగా ఉడికిపోతుంది. ఇది మొత్తం పాలు మొత్తం పోకముందే, అంటే మొత్తం డ్రై అవ్వకముందే మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఆ పాలల్లోనే ఈ బెల్లం అనేది చాలా ఇట్లా కరిగిపోవడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. మొత్తం బెల్లం కలిసిపోతుందండి. కొంచెం పాలు ఉంటాయి కదా, దాంట్లోనే ఉడికిపోతుంది కాబట్టి మంచి జ్యూసీ హల్వా రెడీ అవుతుంది. ఈ విధంగా అవుతుంది కదండి. మనము యాలకులు తీసుకున్నాం కదా, ఇలాచి 4 to 5 ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. దాన్ని కొంచెం మొత్తం మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మీ ఇష్టం అండి,
అలాగే అయినా వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు. మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ లాస్ట్లో కాకుండా ఈ టైంలో వేసుకోవడం వల్ల, ఇలా ఉడుకుతుంటే వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచిగా మొత్తం కలిసిపోతుందండి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ కన్నా ముందే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసి అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ అలాగే అయినా వేసుకోవచ్చు అండి. నేను డైరెక్ట్ అలాగే వేస్తున్నాను. ఈ విధంగా అయ్యేటట్లు చూసుకోవాలి. ఎప్పుడైనా షుగర్తో కాకుండా బెల్లంతో ఒక్కసారి ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఎప్పుడు చేసుకున్నా బెల్లంతోనే చేసుకోవాలండి. బెల్లం వల్ల ఐరన్ వస్తుంది మనకు, కాబట్టి బెల్లం చాలా మంచిది షుగర్తో పోలిస్తే. ఈ విధంగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.